న్యాయ విద్యార్థి శర్మిష్ఠా పనోలి అరెస్టు వ్యవహారం దుమారం రేపుతోంది. సోషల్ మీడియాలో ఆల్ ఐజ్ ఆన్ శర్మిష్ఠా హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. శర్మిష్ఠకు న్యాయం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ పై కొందరి మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలు చేశారన్నటువంటి కారణంతో బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగాల్లోని అలీపూర్ కోర్టు ఆమెకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. 4వ సంవత్సరం లా చదువుతున్న శర్మిష్ఠా పనోలికి దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మద్దతు ప్రకటించారు. శర్మిష్ఠా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేయడంతో ఈ వివాదం మొదలైంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో సోషల్ మీడియా వేదికగా స్పందించని బాలీవుడ్ నటులను ఉద్దేశిస్తూ శర్మిష్ఠా సామాజిక మాధ్యమాల్లో ఇటీవల ఒక వీడియో పోస్ట్ చేసింది. దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో వెంటనే తొలగించి క్షమాపణలు కోరింది. ఈ క్రమంలోనే ఆమెపై పలు ఫిర్యాదులు నమోదు కావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. శర్మిష్ఠా పనోలి అరెస్టు వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. బెంగాల్ పోలీసుల చర్యపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. సనాతన ధర్మాన్ని అపహాస్యం చేస్తూ మాట్లాడే టీఎంసీ ఎంపీలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సనాతన ధర్మంపై మాట్లాడిన వీడియోను పవన్ కళ్యాణ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. తన మాటలు కొంతమందికి బాధ కలిగించే విధంగా ఉన్నాయని గ్రహించిన శర్మిష్ఠా ఆ పోస్టు వెంటనే తొలగించి క్షమాపణలు కూడా కోరిందని చెప్పారని పవన్ కళ్యాణ్ అన్నారు. పశ్చిమ బెంగాల్ పోలీసులు అత్యంత వేగంగా స్పందించి ఆమెపై చర్యలు తీసుకోవడం సరైంది కాదన్నారు. సనాతన ధర్మాన్ని అపహాస్యం చేస్తూ కోట్లాది మంది బాధకు కారణమైన అక్కడి నాయకులు టీఎంసీ ఎంపీల సంగతేంటి? వారి వ్యాఖ్యలకు క్షమాపణలెక్కడా? వారిని ఎందుకు అరెస్టు చేయడం లేదు అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. లౌకికవాదం 2 వైపులా ఉండాలన్న పవన్ కళ్యాణ్ ఇది కొందరికి కవచం, మరికొందరికి ఖడ్గం కాకూడదని అన్నారు. కోల్కతా పోలీసుల చర్య వాక్ స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఉంది అంటూ డచ్ పార్లమెంట్ సభ్యుడు గీట్ వైల్డర్స్ అభిప్రాయపడ్డారు. శర్మిష్ఠా పనోలిని శిక్షించవద్దని కోరారు. ఎంతో ధైర్యవంతురాలైనటువంటి శర్మిష్ఠను విడుదల చేయాలని ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం అందరి దృష్టి శర్మిష్ఠపైనే ఉంది అంటూ ఆమె ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. రాజకీయ దుమారం రేపుతున్న శర్మిష్ఠా పనోలి అరెస్టు, బెంగాల్ పోలీసుల చర్యపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయ విద్యార్థిని శర్మిష్ఠా పనోలి అరెస్టుపై ఆగ్రహం వ్యక్తం చేశారు పార్లమెంట్ సభ్యురాలు కంగనా రనౌత్. ఈ విషయంలో మమతా బెనర్జీ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. శర్మిష్ఠా సోషల్ మీడియాలో పెట్టినటువంటి వీడియో మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ బెంగాల్ పోలీసులు కేసు నమోదు చేశారు. గురుగ్రామ్లో ఆమెను అరెస్ట్ చేశారు. అయితే శర్మిష్ఠా తన పోస్టును తొలగించడంతో పాటు క్షమాపణలు కోరిందన్నారు కంగనా. అయినా సరే శర్మిష్ఠను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. పశ్చిమ బెంగాల్ను నార్త్ కొరియాగా మార్చొద్దన్నారామె. శర్మిష్ఠా పనోలిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు కంగనా. लगता है कि इस तरह से लॉ एंड ऑर्डर के नाम पर जो है किसी को भी इस तरह से हैरेस करना इज नॉट गुड, क्योंकि जब किसी ने माफी मांग ली है और वो पोस्ट डिलीट कर दिया है क्योंकि सिर्फ और सिर्फ जो कि अभद्र भाषा का प्रयोग किया गया था उसको लेकर, लेकिन किसी को जेल में डाल देना, उसको जेल में रखना, उसको सताना, उसका पूरा करियर, उसका पूरा कैरेक्टर खराब कर देना, ये जो है बहुत ही गलत है. किसी भी बेटी के साथ ऐसा नहीं होना चाहिए और मैं ये मांग करती हूँ बंगाल की गवर्नमेंट से कि इसको नॉर्थ कोरिया मत बनाइए. और यहाँ पर सभी के संवैधानिक हक हैं. अगर किसी ने कोई अभद्र टिप्पणी की हुई है तो उसके लिए उन्होंने माफी मांगी है. वो इन जनरल उन्होंने कहा था. आजकल के बच्चे जो है इस तरह की भाषा चाहे वो अंग्रेजी में यूज करें चाहे हिंदी में.